వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను జనని. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగి 28 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయిన వేళ దేశంలో రాజకీయ పార్టీలన్నీ సంతాపాలకు, సంఘీభావ ర్యాలీలకు పరిమితమయ్యాయి. మరికొన్ని పార్టీలు ఉగ్రదాడుల్ని ఖండిస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ కనిపించాయి. కానీ దేశంలో ఒకే ఒక్క పార్టీ మాత్రం దేశభక్తిని నరనరాన జీర్ణించుకుపోయినట్లు కనిపిస్తోంది. మాటల్లో కాకుండా చేతల్లో దేశభక్తిని చూపించింది. ఇంతకీ ఆ పార్టీ ఏం చేసిందో ఓసారి చూద్దాం. దశాబ్దం క్రితం 25 ఏళ్ల రాజకీయం పేరుతో ఆవిర్భవించిన పార్టీ జనసేన పార్టీ. డబ్బులు లేకుండా రాజకీయాలు చేస్తామంటూ అప్పట్లో ఓ కొత్త నినాదంతో తెరలేపి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం. గత ఎన్నికల్లో ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లలోనూ గెలిచి రికార్డు సృష్టించిన జనసేన ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుకుంటుంది. ముఖ్యంగా మాటల్లో కాకుండా చేతల్లో తన సిద్ధాంతాల్ని అమలు చేసి చూపిస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు కాశ్మీర్ ఉగ్రదాడి విషయంలోనూ అంతే భిన్నంగా స్పందించింది. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందని తెలియగానే పార్టీ నేతలతో చర్చించిన అధినేత పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ ఆఫీసులో జనసేన పతాకం అవనతం చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. అంతేకాదు 3 రోజుల పాటు పార్టీ సంతాప దినాలు పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు కశ్మీర్ మృతులకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీలు, ఇతర నిరసనలకు పిలుపునిచ్చింది. అంతటితో ఆగకుండా పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్, విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాల్ని స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించి వారి అంతిమ యాత్రలోనూ పాల్గొంటున్నారు. తద్వారా జనసేన జాతీయ భావాన్ని చేతల్లో నిరూపిస్తున్నారు. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. దేశంలో గతంలో మహానేతలు చనిపోయినప్పుడు ఇలా జాతీయ పతాకాన్ని, పార్టీ పతాకాల్ని అవనతం చేసే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయింది సామాన్యులే అయినా వారికి సంఘీభావంగా జనసేన పార్టీ తమ పతాకాన్ని పార్టీ ఆఫీసుల్లో అవనతం చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. అలాగే పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం ద్వారా మరో కొత్త సంప్రదాయానికి తెరదీసింది. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ జనసేన పార్టీ మాత్రం భారత జాతి కష్టాల్లో ఉందని తెలిసి స్పందించిన తీరు మాత్రం ఇతర పార్టీలకు స్ఫూర్తినిచ్చేలా ఉందన్న చర్చ జరుగుతోంది.